చందమామ కథ అపక్వ ఘటం. తరడోకే గ్రామంలో గోరా అనే ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఏ పని చేస్తున్నా పాండురంగ విఠలస్వామిని స్మరిస్తూ ఉండేవాడు. అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడి భక్తులు అతన్ని చూడటానికి వచ్చేవారు. ఇలాంటి భక్తుల గుంపు ఒకనాడు అతని ఇంట దిగింది. ఆ భక్తులకు ఏమేమి కావాలో చూడటం అయ్యాక గోర తన కుమ్మరావం దగ్గరకు వెళ్ళి అక్కడ కాలి చల్లార్చిన ఒక్కొక్క కుండనే తీసి తన కర్ర చెక్కతో మెల్లిగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు. వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తర్వాత ఎవరి మటుకు వారు హాయిగా పడుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం అలా విశ్రమించక గోర దగ్గరికి వచ్చి కూర్చొని, ఎందుకయ్యా అలా ఒక్కొక్క కుండనే మోగిస్తున్నావు అని అడిగాడు. ఈ కుండలన్నీ బాగా కాలినాయో లేదో అని పరీక్ష చేస్తున్నాను. అపక్వ ఘటం ఏదైనా ఉంటే మళ్ళీ ఆవన్లో పెట్టి కాలుస్తాను అన్నాడు. అపక్వ ఘటం అంటే సరిగా కాలని కుండ. అప్పుడు ఆ భక్తుడు, మహాత్మా, నేను ఇక్కడ విశ్రమిస్తూ ఉన్న ఈ భక్తులు కూడా ఈ కుండల లాంటి వాళ్ళమే. మాలో కూడా కొన్ని కాలని కుండలు ఉండవచ్చు. అలాంటి వాళ్ళెవరో పరీక్షించి తెలుసుకొని జ్ఞానబోధ చేసి పక్వం చెయ్యండి అని ప్రార్థించాడు. ఈ మాటలు విని గోర, అబ్బాయి, ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదనే ఉద్దేశంతో అతన్ని కటాక్షించటం కోసమే నీ చేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు. ఆ అపక్వ ఘటం ఎవరో చూద్దాం పదా అంటూ ఆ కర్ర చెక్కతోనే లోపలికి వచ్చాడు. అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకొని బద్ధకంగా ఆవలిస్తున్నారు. గోర ఒక్కొక్కడి నెత్తి మీదనే కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కా వెళ్ళాడు. వాళ్ళెవరూ కిక్కురు మనలేదు. కానీ చిట్ట చివర కూర్చుని ఉన్న నామదేవుడు అనే భక్తుడు తలకి చేతులు అడ్డుపెట్టుకొని, ఏమిటయ్యా గోర, నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్నే కొడుతున్నావేమిటి అని అన్నాడు. అందుకు గోర, ఈ నామదేవుడే అపక్వ ఘటం అంటూ అందరిలోనూ గట్టిగా అనేసి మళ్ళీ తన కుమ్మరావం దగ్గరికి వెళ్ళిపోయాడు. నామదేవుడు పేరొందిన గొప్ప భక్తులలో ఒకడు. అసలు అతడు పుట్టేటప్పుడే విఠల్ విఠల్, పాండురంగ విఠల్ అని భగవన్నామ స్మరణ చేస్తూ పుట్టాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు. అలాంటి వాణ్ణి అపక్వ ఘటం అని అనేస్తే న్యాయమా? నామదేవుడికి చాలా అవమానం అనిపించింది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మధ్యన ఉండలేక అతడు అక్కడి నుంచి సరాసరి పుండరీపురం వెళ్ళిపోయి పాండురంగని పాదాలపైన పడి, స్వామి, నన్ను గోర తీరని అవమానం చేశాడు. నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదుట. భక్తులందరిలో నన్ను నవ్వులపాలు చేయించడం న్యాయమా ప్రభు అంటూ బోరుమని విలపించాడు. పాండురంగస్వామి చిరునవ్వుతో, నామదేవ్, నీకేమీ అవమానం జరగలేదు. నువ్వు అపక్వ ఘటానివన్న మాట అబద్ధం కాదు సుమా. నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి అన్నాడు స్వామి. నిజమేనా ప్రభు? అట్లయితే ఆ సంపూర్ణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు. అప్పుడు పాండురంగడు, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే కానీ నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్. నాగనాథ స్వామి ఆలయంలో విశోభాకేశుడనే మహాభక్తుడున్నాడు. ఆయనకు శిష్యరికం చేసి పక్వ ఘటానివై రావాల్సింది అన్నాడు స్వామి. స్వామి సెలవు ప్రకారం నామదేవుడు నాగనాథ స్వామి గుడి వద్దకు వెళ్ళి వాకప్ చేయగా విశోభాకేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి లింగరూపంలో ఉన్న నాగనాథ స్వామి పైన తన 2 పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న విశోభాకేశుడు కనపడ్డాడు. నామదేవుడు నివ్వెరపోయి, అరే, భగవంతుని నెత్తి మీదనే కాళ్ళు పెట్టి నిద్రపోయే ఈ అయోగ్యునిక నేను శిష్యరికం చేయవలసిందే అనుకున్నాడు. ఊరుకోలేక అతడు విశోభాను నిద్ర నుండి లేపి, ఇదేం పనయ్యా అని అడిగాడు. విశోభా బద్ధకంతో, నాయనా, ఏదో నిద్రలో నా కాళ్ళు అటువైపు వెళ్ళి ఉంటాయి. ముసలివాణ్ణి, కాళ్ళు తీసి మరో చోట పెట్టే ఓపిక లేదాయే.
మరోలాగా అనుకోక, నువ్వే నా కాళ్ళు తీసి స్వామి లేని చోట పెట్టి పెడుదు బాబు అన్నాడు. వెంటనే నామదేవుడు వీసోబా పాదాలు రెండు పుచ్చుకొని లింగానికి పక్కన కింద పెట్టబోయాడు. కానీ ఎప్పుడొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక లింగం కనపడింది. ఆశ్చర్యంతో అతడు వీసోబా కాళ్ళని రెండో పక్కన పెట్టబోయాడు. కానీ అక్కడ ఒక లింగం కనపడింది. అప్పుడు నామదేవుడు వీసోబాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు. అక్కడ కూడా ఒక లింగం సిద్ధమైంది. ఇది పని కాదని అతడు ఆ వృద్ధుని భుజం మీదకి ఎత్తుకొని గర్భగుడి అవతలకి వచ్చాడు, అక్కడ కూర్చోబెడదామని. కానీ చిత్రమేమిటో యువతలో కూడా ఎక్కడ చూసినా లింగాలే కనపడ్డాయి. నామదేవుడికి ఏమీ పాలుపోక ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీదనే పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకినాయో ఆ క్షణమందు నామదేవుడే ఒక లింగంగా మారిపోయాడు. అప్పుడు ఆ లింగంలో నుంచి నేను కూడా లింగాన్నైపోయానే, ఎక్కడ చూసినా లింగముల మయముగా ఉందే అనే మాటలు వినిపించాయి. అంతవరకు కదలలేని వృద్ధునికి మళ్ళీ నటించిన వీసోబా పుష్టిగా లేచి కూర్చొని, నామ్దేవ్, ఇందులో చిత్రమేమీ లేదు. భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు. ఈ సంగతి నీకు తెలియటం కోసమే ఇలా చేశాను. ఇంతకాలం నుంచి నువ్వు ఒక్క పండరీపురంలోనే పాండురంగ విఠలుని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడు అనుకున్నావు. ఆయన అంతటా ఉన్నాడు. మొన్న గోరా ఇంట అతని కర్ర చెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. ఆ కర్ర చెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనపడ్డాడు కనుకని వాళ్ళు ఆ దెబ్బకు వెరవలేదు. నీకా పరిపూర్ణ జ్ఞానం లేకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావు అన్నాడు. అందుకు నామదేవుడు, నిజమే ప్రభు, గోరా నన్ను అపక్వ ఘటం అనటంతో అవమానం చేశాడనుకున్నాను. అతడన్న మాట అక్షరాల నిజం. నేను అపక్వ ఘటాన్నే అని ఒప్పుకున్నాడు. అప్పుడు వీసోబా, నామ్దేవ్, నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఇంక నీవు నాకు శిష్యరికం చేసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనేసి మామూలు స్వరూపం ఇచ్చి అతన్ని అక్కడి నుంచి పంపించేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పి. సౌభాగ్యలక్ష్మి గారు, విజయనగరం నుంచి. ఇందుగలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్టు ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ అది చూడటానికి మనం పక్వ ఘటాలం కావాలి. కానీ మనలో చాలామంది అపక్వ ఘటాలే. కథ చాలా బాగుంది కదా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.